నుదుటి కుంకుమను కోల్పోయిన మహిళల కన్నీళ్లు, ప్రకృతి కాంతను కదిలించిన వేళ, తమ తండ్రిని కోల్పోయిన పిల్లల ఆక్రందనలు ఆకాశాన్ని అంటిన వేళ, దేశ సేవలో ప్రాణాలను కోల్పోయిన వీర జవానుల రక్తం భూమాతను తడిపిన వేళ, మతోన్మాదం పైశాచికత్వం నిండిన ముష్కరుల శైర్య విహారాలకు పంచభూతాలు సాక్షిగా నిలిచిన వేళ, దేశ ప్రజలందరూ మూకుమ్మడిగా జరిగిన దానికి గుండెల్లో బాధను కళ్ళల్లో నీళ్లను నింపుకున్న వేళ, ప్రతీకార వాంఛ నరనరాన ప్రవహిస్తున్న వేళ, ఇదిగో నేనున్నాను అంటూ ఓ దేశ నేతగా, ఓ తాతగా, తండ్రిగా, అన్నగా నిలబడ్డాడు. చాణక్య నీతిని ప్రదర్శిస్తూ, త్రిదళాలకు మార్గనిర్దేశం చేస్తూ, స్వేచ్ఛనిస్తూ, క్షణక్షణం అడుగడుగునా మానసిక ధైర్యాన్ని నింపాడు. పైపెచ్చు భారత నారికి ప్రాణ సమానమైన సింధూరాన్ని తుడిపిన వారికి మన దేశ స్త్రీ శక్తి ఏమిటో ఆ స్త్రీ తలుచుకుంటే ఎంతటి క్లిష్టమైన సమయంలో అయినా ఎంత నిబ్బరంగా, మరింత నిక్కచ్చిగా, సూటిగా, గురి తప్పకుండా కార్యసాధన చేయగలదో నిరూపించాడు. గొప్ప నాయకుడు అంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియాలి. గొప్ప నాయకుడు అంటే ఏ పనికి ఎవరిని నియమించాలో తెలియాలి. గొప్ప నాయకుడు అంటే ఎవరికి ఎలాంటి బాధ్యతను, స్వేచ్ఛను ఇవ్వాలో తెలిసుండాలి. అన్నింటినీ మించి దేశభక్తి, దేశ ప్రజలపై ప్రేమ ఉండాలి. తను నమ్మిన ధర్మాన్ని, పుట్టిన గడ్డకు సేవ చేయాలనే తపన ఉండాలి. ఇవన్నీ మోసపోసిన నా ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రక్ష రక్ష శ్రీరామ రక్ష నూరేళ్ల ఆయుష్షు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్.